హాయ్, దిస్ ఇస్ రవి. అద్దంకిలో వైసీపీ సిద్ధం సభ నిన్న ముగిసింది. అయితే ఆ సభలో తనకు తెలియకుండానే అనూహ్యంగా జగన్ ఒక కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు సీఎం కాబోతున్నారని ఇండైరెక్ట్గా చెప్పేశారు. మరి ఆయన ఎలా చెప్పారు, ఏం చెప్పారు? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సిఎస్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. నిన్న సిద్ధం సభలో వైఎస్ జగన్ స్పీచ్ మొత్తం విన్నారు. విన్న దాంట్లో ఆయన ఒక సీరియస్గా ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ చూసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే రాబోయే రోజుల్లో తన ఓటమిని తనకు తెలియకుండానే జగన్ ఒప్పేసుకున్నారు, కాబోయే సీఎం చంద్రబాబే అని అన్నట్టుగా అంటున్నారు. సో అది ఎక్కడన్నారు, ఏంటి అసలు కామెంట్? ఇప్పుడు సిద్ధం సభ ముగిసింది. సిద్ధం సభ ఇంకా క్లోజ్ అయిపోయింది. నాలుగో సభ తోటి క్లోజ్ అయిపోయింది. ఇదే లాస్ట్ సభ అని చెప్పి చెప్పారు. ఫస్ట్ వైజాగ్ సభ, తర్వాత రాప్తాడు కన్నా ముందు జరిగింది ఏలూరులో అనుకుంటా. ఒకటి జరిగింది, తర్వాత రాప్తాడు. ఈ మొత్తం రాష్ట్రాన్ని 4 భాగాలుగా ఆయన విభజించి చెప్పాడు. ఏంటి? ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ, దక్షిణ కోస్తా. సో దక్షిణ కోస్తాది తోటి ఆపేసాడు ఆయన. దక్షిణ కోస్తా తోటి ఆపేసి ఈ యుద్ధం సభ అని చెప్పి జనరల్గా ఏంటంటే క్లోజింగ్ సభ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఇన్నోవేటివ్గా జగన్మోహన్ రెడ్డి చెప్తారు, ప్లస్ ప్రకటనలు కూడా ఉంటాయని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన మొత్తం స్పీచ్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి రాజకీయ సభల్లో ఎప్పుడూ కొట్టనటువంటి బోరు ఈ మేదరమెట్లో జరిగినటువంటి సిద్ధం సభలో బోరు కొట్టింది అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే జనరల్గా 40 minutes లోపలే అరౌండ్ 40 minutes క్లోజ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఎక్కువ మాట్లాడడం. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కొంచెం కనెక్ట్ అయ్యేది గతంలో. కానీ ఇప్పుడు చూస్తే కనుక కరెక్ట్గా 1:20 పైన మాట్లాడాడు ఆయన. ఆల్మోస్ట్ గంటన్నర వేసుకో, ఆల్మోస్ట్ గంటన్నర మాట్లాడాడు ఆయన. ఈ గంటన్నరలో కన్నా ముందు ఆయన ఈ ఇది ఉంది కదా, క్యాట్ వాక్ లాగా, అదేదో వాక్ ఉంది, దాన్ని ఆయన చేశాడు. కానీ ఈసారి వినూత్నంగా చేశాడు ఆయన గతంలో లాగా వెనక్కి రావటాలు అలా లేకుండా ఈసారి చేశాడు, కొంత డిఫరెంట్గా చేశాడు ఈసారి. బట్ ఆయన స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కేవలంగా ఈ సిద్ధ సభ గతం కన్నా కూడా సిద్ధ సభలో తీసుకుంటే 4 సిద్ధ సభలు తీసుకుంటే ఆ సిద్ధ సభల్లో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్కి ఇప్పుడు క్లోజింగ్లో ఆయన ఇచ్చినటువంటి సిద్ధంలో ఇచ్చినటువంటి స్పీచ్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆయన స్పీచ్ మొత్తం గమనిస్తే కనుక కొంత ఎక్కడో నైరాస్యం కనిపిస్తుంది, ప్లస్ అధైర్యం కనిపిస్తుంది, ప్లస్ ఆయన సెకండ్ థాట్కి వెళ్ళిపోయాడు. ఇంకోటి ఏంటంటే హైలైట్ పాయింట్ ఏంటంటే నేను చెప్తా, బహుశా అందరూ చూసుంటారు, బట్ మనం జర్నలిస్ట్ కాబట్టి కొన్ని పాయింట్స్ని ఎప్పుడు లేనివి కొన్ని వాడాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన వాడినటువంటి ఏంటంటే ఫస్ట్లో నా వెంట్రుకు కూడా పీకలేరు అన్నాడు. ఎవరిని? విపక్షాలని. తర్వాత దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నాడు, వాళ్ళంతా నా పక్కన ఉన్నారు, నన్నేం చేయలేరు అని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు? నేను హ్యాపీగా కుర్చీ దిగిపోతాను, నాకేం ఇబ్బంది లేదు అన్నారు. అవునా? తర్వాత నేను ఇస్తున్నా, నేను చేస్తున్నా అని చెప్పేసి నాది నేను ఇస్తున్నా అని చెప్పే యాంగిల్లో చెప్పేవాడు. అవునా? కానీ ఈ స్పీచ్ నిన్న సిద్ధ సభలో స్పీచ్ వింటే కనుక నేను మీ సేవకుడిని అని చెప్పాడు. అంటే ఆల్మోస్ట్ దిగిపోయింది. నేను మీ సేవకుడిని, మళ్ళీ మీరు 5 సంవత్సరాలు గెలిపిస్తే నేను మీకు సేవ చేస్తానని చెప్పి. గతంలో ఎప్పుడు మీకు సేవకుడిని అల్లా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీ సేవకుడిని అని చెప్పి అల్లా. ఫస్ట్ టైం క్లోజింగ్ సిద్ధం సభలో మీ సేవకుడిని అన్నారంటే ఆయన ప్రాధేయపడుతున్నాడు. ఒకవైపు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇంకొక వైపు ప్రాధేయపడుతున్నాడు. అంటే ఆయన ఎటువైపు వెళ్ళాలి అనే దాని మీద కన్ఫ్యూజన్ అనిపించింది ఆయన స్పీచ్లో నాకు. అంతకుముందు ఏంటంటే డిక్టేట్ చేసేలాగా మాట్లాడేవాళ్ళు ఆయన. సో ఇదే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు నాకు సిద్ధ సభ లాస్ట్ ఎండింగ్ సభ మొత్తం స్పీచ్ వింటే కనుక చంద్రబాబు నాయుడు 2019 ముందు ఎలాంటిది ప్రజలకు చెప్పారు స్పీచ్, సేమ్ అలాంటిది అనిపించింది నాకు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే 2019 ఎన్నికల ముందు నేను రోడ్లు వేసా, నేను మరుగుదొడ్లు కొట్టించా, నేను మంచినీళ్ళు ఇచ్చా, నేను సంక్షేమ పథకాలు ఇచ్చా, నాకెందుకు ఈ ఓట్లు? ఎవరికి వేస్తారు? నాకే వేస్తారు. 80% పబ్లిక్ నాతో ఉన్నారు అన్నాడు. అవునా? గుర్తుందా? నువ్వు కూడా సీనియర్ జర్నలిస్టే కదా, గుర్తుందా? 80% పబ్లిక్ నా దగ్గర ఉన్నారు. ఎవరి కోసం వేరు?
నేను ఇచ్చాను, మంచినీళ్ళు ఇచ్చాను, నేను రోడ్లు వేసాను, నేను మరుగుదొడ్లు కట్టించాను, నేను వేసిన రోడ్ల మీద నడుస్తే నాకు ఓటేరా మీరు, నేను ఇచ్చిన మంచినీళ్ళ మీద తాగుతా నాకు ఓటేరా, ఇదే మాట అన్నారు. 80% నాతో ఉన్నారు, 80% పబ్లిక్ అన్నారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి అదే అన్నారు. నిన్న సిద్ధం ముగింపు సభలో నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నా, ఈ సంక్షేమ పథకాలు రావాలంటే మీరు మళ్ళీ నన్ను గెలిపించాలి, లేకపోతే ఈ కట్ అవుతాయి. అంటే అప్పుడేమో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నాకు ఓటు వేయకపోతే ఇవన్నీ ఆగిపోతాయి మీకు అన్నాడు. ఇవన్నీ ఆగిపోతాయి, రోడ్లు ఎవరు, మంచినీళ్ళు ఎవరు, ఇవన్నీ చెప్పాడు, మరుగుదొడ్లు ఉండవు, నాకు ఓటు వేయకపోతే ఇవన్నీ కట్ అన్నాడు. సేమ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఎట్ట అన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నాకు ఓటు వేయకపోతే మీకు అమ్మ ఒడి ఉండదు, విద్యాదీవెన ఉండదు, లేదంటే రైతు భరోసా ఉండదు, ఇట్లా అన్ని చదువుకుంటూ వచ్చాడు ఆయన. స్కీమ్స్ ని చదువుకుంటూ వచ్చి ఒక బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి వచ్చాడు ఆయన, ఒక బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత భావదారిద్ర్యం ఏంటంటే ఆ స్పీచ్లో 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని చదివి వినిపించారు. ఆ మేనిఫెస్టోని అమలు చేయలేదనే కదా 2019లో ఓడించింది చంద్రబాబు నాయుడిని. అవును, అంతే కదా. మళ్ళీ ఆ మేనిఫెస్టోని ఇప్పుడు చూపిస్తే ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. ఆల్రెడీ ప్రజలు ప్రజాకోర్టులో తీర్పిచ్చేశారు, నీకు 5 సంవత్సరాలు పరిపాలన చేయమని చెప్పి ఇచ్చాము. ఆ మేనిఫెస్టోని చూసి రైతు రుణమాఫీ చేస్తాడో, రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు, ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని ఫుల్ఫిల్ చేయలేదనే కదా 2019లో ఓడించింది చంద్రబాబు నాయుడిని. అవును. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు, ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎగ్జామ్కి వెళ్తున్నాడు, నీ ఎగ్జామ్ గురించి మాట్లాడు, ఆల్రెడీ అయిపోయిన ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన 99% నేను అమలు చేశాను అంటున్నాడు. విచిత్రంగా ఏంటంటే ఆ మొత్తం స్పీచ్లో ఎక్కడ మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ, అమరావతి రాజధాని గురించి కానీ ఎక్కడ మాట్లాడాలి. ఎంత దారుణమైనటువంటి అమాయకత్వాన్ని లేదా ఎంత దారుణమైన అబద్ధాలు చెప్తున్నారంటే, నేను మాట తప్పును, మడమ తిప్పును, విశ్వసనీయత గురించి రాజకీయాలు చేస్తాను అని ఇప్పుడు చెప్తారు. 2019 నుంచి ఇప్పుడు దాకా చూసిన తర్వాత జనాలు నువ్వు మాట తప్పావా, మడమ తిప్పావా అని చెప్పేసి జనాలకు తెలుసు కదా. అమాయకులు కాదుగా. ఇప్పుడు 99% నవరత్నాల గురించి చెప్తున్నాడండి ఆయన. ఈ నవరత్నాలు చెప్పాను, మిగతా అన్ని మర్చిపోండి అంటున్నాడు. నవరత్నాలు సరిపోద్దా, మిగతా అన్ని మర్చిపోండి, నేను చెప్పాల అన్నట్టు చెప్తున్నాడు. సిపిఎస్ రద్దు కానీ ఇవన్నీ ఏమి అసలు ప్రస్తావన తీసుకురాలా. నేను మాట తప్పలేదు, నా వల్ల మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నాడు. అసలు దాన్ని పెద్ద హైలైట్ చేస్తారు ఎక్కడ ఉండేటువంటి లీడర్లు. నీ పరిపాలన నచ్చితేనే ఓటేస్తారు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా. అవును, అంతే మరి. నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా ఎన్ని చేయరు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్పీచ్ ఉందంటే నాకు అంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. సార్ ఇంకోటి ఏంటంటే అసలు ఈ స్పీచ్ మొత్తం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా పేవలంగా ఉంది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈసారి నేను సంతోషంగా దిగిపోతానని చెప్పి మొన్న అన్నారు కదా ఇటీవల. ఈసారి ఏమన్నాడు, ఈసారి నాకు మళ్ళీ సీఎం కావాలనే కోరిక ఏం బలంగా ఏం లేదు, నేను చేయాల్సింది చేశాను, నేను దిగిపోమంటే దిగిపోతాను అది అని చెప్తూ చంద్రబాబు నాయుడు గెలిచే అంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనౌన్స్ చేశారు కదా, అవి పబ్లిక్ లోకి వెళ్తాయి అని చెప్పి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసేసి వాటి గురించి చెప్పారు, ప్రచారం చేశారు, ఆయన చేశాడు సూపర్ 6 గురించి చెప్పి. ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే, చంద్రబాబు నాయుడు ఇవన్నీ చెప్పి సీఎం కావాలనుకుంటున్నాడు, వస్తే ఎలా చేస్తారు, ఇవన్నీ సాధ్యమేనా అంటే వస్తే అని ఒప్పుకున్నారు. వస్తే అని చెప్పి అప్పుడు దాకా నా ఎంటుకు బీకలేరు అని చెప్పి ఒకసారి, పబ్లిక్ ప్రజలు నా దగ్గర ఉన్నాడు ఒకసారి, నేను సంతోషంగా దిగిపోతాను ఒకసారి, ఇప్పుడేమో నేను మీ సేవకుడిని అని చెప్పి ప్రాధాయపడే పరిస్థితికి వచ్చి, ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే నా పథకాలు ఉన్నాయి, వాటికి అదనంగా ఆయన చెప్పి అమలు చేయాలంటే చాలా కావాలి. సో 2,70,000 కావాలి, వాటన్నిటికి ఎలా సాధ్యం అని చెప్పి అంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చేయలేడు అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు సీఎం అవుతుంటే పరోక్షంగా ఈయన ఒప్పుకుంటున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, సిద్ధంలో ముగింపు సభలో ఆయన ఒప్పుకున్నాడు. వస్తే అని చెప్పి అన్నాడంటే అయిపోయింది అంతే. ఇప్పుడు మా కేసీఆర్ ఏమన్నాడు, నన్ను గెలిపించకపోతే నేను ఫామ్ హౌస్ లో కూర్చొని రెస్ట్ తీసుకో అన్నారు, రెస్ట్ తీసుకో అంత కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు వస్తే అన్నాడు, వస్తే అమలు చేసి చూపిస్తాడు. అంటే వస్తే అంటే ఇండైరెక్ట్ గా తను జగన్మోహన్ రెడ్డి రావట్లేదని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. అంతే కదా. పైగా నేను
దీపోతను నాకేం అభ్యంతరం లేదు అంటున్నాడు. నాకేం దిగిపోతాను అభ్యంతరం లేదంటున్నాడు. పబ్లిక్ గెలిపించకపోతే దిగిపోక నీకు అభ్యంతరం ఉన్నా లేకపోతే దిగిపోవాలి కదా. అంతే. సో మొత్తం స్పీచ్ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నాడు అనేది ఆ సిద్ధసభ వేదిక చేసిన జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇచ్చేసారని చెప్పి మనం ఆయన స్పీచ్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే. సో ఓడిపోయే అంశాన్ని ముందుగా గుర్తుపట్టారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ సర్వేలు వాళ్ళకుంటే వాళ్ళ ఐపాక్ టీం వాళ్ళకుంది. ఆ సర్వేల ద్వారా వచ్చిన రిజల్ట్ ఆయన మాటలో స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన ప్రభంజనం తప్పదని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఒప్పేసుకున్నారు. థ్యాంక్ యూ.